రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతకు పెద్దపీట వేస్తుందని ప్రభుత్వం పాల్ శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ వద్ద తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 2025లో భాగంగా నిర్వహిస్తున్న సడక్ సురక్ష అభియాన్ జాగ్రత్త కార్యక్రమంలో ప్రభుత్వం పాల్ శ్రీనివాస్, ఏఎస్పీ శేషాద్రి రెడ్డి పాల్గొన్నారు. అనంతరం తిప్పాపూర్ బస్టాండ్ నుండి రాజన్న ఆలయం వరకు ప్రభుత్వం స్వయంగా ఆటో నడిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, మద్యం సేవించి సెల్ ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని అన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, ఆటో యూనియన్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, డిటిఓ లక్ష్మణ్, ఎంవిఐ వంశీధర్, డిపో మేనేజర్ శ్రీనివాస్, సిఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు, కౌన్సిలర్లు, ఆటో యూనియన్ నాయకులు తదితరులు ఉన్నారు. బింగి మహేష్ గారికి సన్మానం చేస్తున్నారు. గారికి సన్మానం చేస్తున్నారు. భద్రత స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ గారు మాట్లాడవలసిన ఎనిమిది క్లాస్ బ్యాచ్ 2020 మన 10/10 సాధించండి. మీ అందరికి సైడ్కి రా. నమస్తే. పోలీస్ తరఫు నుంచి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ గా మనం డిక్లేర్ చేసినాం. సో ఇందులో భాగంగా వివిధ రకాల ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. బైక్ ర్యాలీస్ చేసాం, ఇంకా చేస్తూనే ఉన్నాం. సో ఈరోజు ఇక్కడ ఆటో ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. సో మెయిన్గా ఆల్రెడీ చెప్పినారు, మన ఎంబీఐ ఇన్స్పెక్టర్స్ ఆల్రెడీ చెప్పినారు మెయిన్ ఎక్కడెక్కడ మనం ఫాల్స్ చేస్తాము, ఎందుకు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని. మైనర్ డ్రైవింగ్, తాగి నడపడం, కొంచెం తెలిసి నేర్చుకునే స్టేజెస్లో ఇష్టం వచ్చినట్టు నడిపేయడం ఇంకా పర్ఫెక్ట్ కాంది. సో ఇట్లాంటివి ప్లీజ్ తగ్గించుకోండి. అది ఉంటే ఆటోమేటిక్గా రోడ్ యాక్సిడెంట్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ అవే ఉంటున్నాయి. సో తగ్గించుకోండి. మాత్రమే కార్ డ్రైవ్ చేయాలి. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకూడదు. మద్యం సేవించి వాహనం నడపకూడదు. మీరు మిస్టేక్ చేసి ఇతరుల ప్రాణాలకు హాని జరగకుండా చూస్తారని నేను నమ్ముతున్నాను. సార్, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. రోడ్డు భద్రతా వారోత్సవం సందర్భంగా సడక్ సురక్ష అంటే రోడ్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేంత వరకు క్షేమంగా ప్రయాణం చేసి క్షేమంగా ఇంటికి రావాలని, దానికి తగు సూచనలు, సలహాలు భద్రతా వారోత్సవం బిల్లు చేసే కార్యక్రమం. మరి ఇంతకుముందే రవాణా శాఖ అధికారిగా ఉన్నటువంటి లక్ష్మణ్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ వేదిక మీద అడిషనల్ ఎస్పీ ఐపీఎస్ ఆఫీసర్ శేషాద్రి రెడ్డి గారు కూడా మరొక ఆలోచనను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ సంబంధించినటువంటి డిఎం గారు, ఆటో యూనియన్ ప్రెసిడెంట్గా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ గారు, వారిని కూడా వారికి ఆలోచన విధానం చెప్పడం జరిగింది. మా వైస్ చైర్మన్ మహేష్ గారు, రొండి రాజు గారు మార్కెట్ కమిటీ చైర్మన్, అదేవిధంగా వైస్ చైర్మన్, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్లు, అదేవిధంగా ఎంబీఐలు, సింగిల్ విండో డైరెక్టర్లు,
రవాణా శాఖ అధికారులతో పాటు సిఐ గారు కూడా వేదిక మీద ఉండడం జరిగింది. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు కూడా వేదిక మీద ఉండడం జరిగింది. అందరికీ కూడా మార్కెట్ కమిటీ మెంబర్లు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న వేనాడు పట్టణ ప్రముఖులు. రోజు 5 ట్రిప్పులు నాంపల్లి పోయే ఆటో ఉంటే 100 రూపాయలు మాపైనట్టు. ఆ 100 రూపాయలు ఇంటికి తీసుకుపోతాం. దయచేసి మీరు చెప్తున్నారు రాజన్న ఇచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి డబ్బుగా భావించి 3 ట్రిప్పులు కూడా 40 రూపాయలు వస్తాయి కదా, అవి ఇంటికి తీసుకెళ్ళి పిల్లలకు దానికోసం ఒకవేళ నెలకు 63 ట్రిప్పులు అవుతాయి 18,000 మిగులుతాయి. మామూలు 70 కాదండి. నేను ఎందుకు చెప్తున్నా నేను ఆ విధంగా పనిచేయాలని చెప్పి సందర్భం కోరుతూ తప్పనిసరిగా ఏఎస్పీ గారు, సిఐ గారు, పోలీస్ శాఖ సిబ్బంది ఉంది. శివరాత్రి అప్పుడు కూడా మనం వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకూడదు. ఆ 2 రోజులే మీకు కొంచెం ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. అప్పుడు నేను కూడా చేపట్టినప్పుడు కూడా మీకు రిక్వెస్ట్ చేసిన ఈ శివరాత్రి అప్పుడు మీకు ఇబ్బంది లేకుండా వన్వే పెట్టినప్పుడు వన్వే పెట్టినట్టయితే ఏదైనా ఇబ్బంది లేదంటే అది కూడా జాగ్రత్త ఏఎస్పీ గారు చూడండి. వన్వే పెట్టి ఈ వాహనాలు మనం ఒకవేళ తిప్పినట్టయితే